బస్సు లేదు, ఇల్లు నెట్టుకొని నేను ఒక్కొక్క బస్సు తిరిగినా. అసలు మా పరిస్థితి ఏంటంటే అసలు సార్ అసలు ఘోరంగా జరుగుతుంది ఇది. అసలు మిమ్మల్ని గెలిపించడం మేము వేరే తిరగాలి, మేము మారాలని అందరితో మీకు చెప్పుకున్నాం సార్. కానీ మాదే మారింది సార్, మా తలరాత మారింది సార్. అసలు మా గుండెలు ఉంటాయి, అమ్ముకుంటారా మీరు? మా గుండెలు, మా కిడ్నీలు, మా రంగాలు అమ్మగానే మీరు. మా నిత్యం నర్సులు సంపాదించుకుంటారా? మీ కళ్యాణ పిల్లలకు పెట్టుకుంటారా మీరు? నాకు ముగ్గురు ఆడపిల్లలు, నా భర్త పేషెంట్ సార్. నా సంసారం దీనిపైన నడుస్తుంది సార్. ఇప్పుడు నేనేం బతకాలి సార్? ఎలా బతకాలి? మా ఫాదర్ ని కూడా నేను కోల్పోయింది సార్. కరోనా టైంలో చేసి నా నుంచి మా ఇంట్లో వాళ్ళు అందరికి వచ్చి మా నాన్న కూడా చనిపోయింది సార్. నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఇప్పుడు మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించుకుంటే మాకు ఉన్న ఉద్యోగాలు కూడా ఇప్పుడు రోడ్డు మీద పడినాం సార్. తీసేసి మేము ఎట్లా బతకాలి సార్? పరిస్థితి ఎవరు పెడుతున్నారు మాకు ముందల? మా బస్ స్టాండ్ కాడికి వచ్చింది మా బస్సు. నాకు 65 ఏళ్ళు, మా అంటే ఇంకా 3-4 ఏళ్ళు బతుకుతాం. 3-4 ఏళ్ళ కూడా రెడ్డి నీకు ఓటేసినందుకు చూడు చెప్పులు ఇట్లా కుట్టుకోవాలిగా.